ఇందులో దోపిడీ జరిగింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇమిడి ఉంది. దీనికి ప్రత్యక్షంగా కేటీఆర్ గారే భాగస్వామి. అందుకే కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడతలేడు. అరవింద్ కుమార్ కూడా తలుపు మూసుకొని గోడల సాటున మాట్లాడుతుండే తప్ప బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఎందుకంటే ఈరోజు మీరు పత్రికలలో రాసింది ఏది కూడా కోర్టులో మేము ఆధారం కింద పెట్టినప్పుడు నేను మాట్లాడనే లేదు. పత్రికలు రాస్తే నాదా జవాబు చెప్పే బాధ్యత? నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రో సంబంధిత శాఖ మంత్రో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తలేరు? మీరు గొప్ప పని చేసి 7,388 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చినప్పుడు గొప్పగా చెప్పుకోండి. బయటకు వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చెప్పండి. కాబట్టి ఇది వదిలే అంశమే కాదు. 30 సంవత్సరాలు బంగారు బాతు గుడ్డు తిన బదులు బాతును కోసుక తినే కథ ఇది. దిగిపోయే ముందు కేసీఆర్, కేటీఆర్ తర్వాత వాళ్ళ తరాలకు కూడా ప్రతి నెల మినిమం 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటట్టు ఒక ప్రణాళికను తయారు చేసుకుని కేసీఆర్ ఫామ్ హౌస్లోన కేటీఆర్ విదేశాలకు పారిపోయిన ఈ అగ్రిమెంట్ అయిపోతే మాత్రం కనీసం ప్రతి నెల ఒక 100 కోట్ల రూపాయల ఆదాయం, సంవత్సరానికి ఒక 1,200 కోట్లు, 30 ఏళ్ళకు లెక్కేస్తే ఒక 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వచ్చే విధంగా ఈ మొత్తం వ్యవహారాన్ని వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు. ఈ ప్రణాళిక మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడుతుంది. అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తుంది. క్యాబినెట్ అంటే మొత్తం దేవుళ్ళే ఉంటారు. అందులో ఢిల్లీలో లిక్కర్ పాలసీ క్యాబినెట్ ఆమోదం చేయకుండానే నిర్ణయం తీసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ క్యాబినెట్ ఆమోదం మేరకే భూ కేటాయింపులు జరిగినాయి, అనుమతులు ఇచ్చిండ్రు. ఇవాళ క్యాబినెట్ అనుమతి పొందిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన ఎన్నో నిర్ణయాలను ఇవాళ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ చేసి చాలామంది అధికారులను, రాజకీయ నాయకులను జైలుకు పంపించిండ్రు. నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ గారు కూడా ఇదే వాదన తీసుకొచ్చిండు. మా ప్రభుత్వం పాలసీ తెచ్చింది, మంత్రివర్గం ఆమోదించింది, మంత్రివర్గం ఆమోదిస్తే తప్పులు పడతారా అని. మరి మంత్రివర్గంలో మంత్రులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. తెలంగాణ క్యాబినెట్కి ఏమన్నా అతీతంగా ఇంకేమన్నా కొత్త రూల్స్ ఉన్నాయండి? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రం, దేశం నడుస్తుంది. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు. కాబట్టి క్యాబినెట్లో ఉన్నోళ్ళు అందరూ ఆయన వందిమాగదులు, ఆయన బానిసలే. ఆయన దోసుకుంటా అంటే వీళ్ళు వద్దంటారా? నేను అదే చెప్తాను. ఎన్హెచ్ఐ చెప్పింది అన్నదాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా మీకు ఎన్హెచ్ఐ ప్రీబిడ్ కండిషన్స్లో జరిగిన చర్చలు ఇప్పుడు కాగితాలు బయట పెట్టినా. బేస్ ప్రైస్ చెప్పకుంటే టెండర్ పిలవడానికే లేదు. ఎవరికి ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఒక వస్తువు అమ్మాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా కనీస ధర అనేది నిర్ధారించకుంటే ఈ భూమి మీద ఏది అమ్మలేము. హెచ్ఎండిఏ రెగ్యులర్గా ప్లాట్లు అమ్ముతుంది కదా, దాంట్లో మినిమం ప్రైస్, బేస్ ప్రైస్ ఫిక్స్ చేసినాకనే టెండర్ పిలుస్తారు. నేను అనేది అదే, చెప్పరు కాబట్టి వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పానంటే, పక్కింటి ఆయన గోడ దుంకింది కాబట్టి నేను కూడా గోడ దుంకుతా, మా ఇంటి ముందర ఆయన రోజు తాగి బండి నడుపుతాడు కాబట్టి నేను కూడా తాగి నడుపుతా. అంటే చట్టం ఏం చెప్తుంది అనేది నేను చెప్తున్నా. వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. మరి నువ్వు ఆయనకి ఏం తేడుంది? వాడు దొంగనే, నువ్వు దొంగవే. మరి ఆయన విశాఖ ఉక్కు అమ్మితే నువ్వు అడ్డం పడతా, విరోచితంగా అడ్డుకుంటా అన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముతున్నావు కదా. వాళ్ళు చెప్తున్న వాదనలు మరి బయటకు వచ్చి చెప్పమను. సేమ్ విషయం కేటీఆర్ని చెప్పమను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కేటీఆర్, అరవింద్ కుమార్ ఇద్దరు వచ్చి చెప్పమను ప్రజలకు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అదే తీసుకెళ్ళి కోర్టులో ఇస్తాము. ఇప్పుడు మీరు రాసిన దాన్ని వేస్తే కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోదు, అన్లెస్ అంటిల్ వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే తప్ప. థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కిందనే తీసుకుంటుంది తప్ప దాని ప్రాథమిక ఆధారం కింద తీసుకోదు. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమన్నారు వాళ్ళను. ఇప్పుడు పత్రికలలో, ప్రసార సాధనాలలో మీరు చెప్పిన దాన్ని కోర్టుల ఆధారం కింద పరిగణించలేవు. వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. అసలు వ్యక్తులు ఏం చెప్పినో అది తీసుకురాపో అంటే కోర్టు. అందుకే నేను కోర్టు నుంచి తప్పించుకోవడానికి, విచారణ నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్, అరవింద్ కుమార్
బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడతలేరు. డెఫినెట్గా నేను అదే చెప్తున్నా కదా, భయం ఎందుకు అంటున్నా. మీరు ఒక మంచి పని చేసినాం, రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం, మేము ఇంత గొప్ప పని చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడండి. ఎందుకు ముఖం చాటేస్తున్నారు మీ మంత్రి మీరు? అధికారులు పాత్రదారులు మాత్రమే, అసలు సూత్రధారులు వెనకాల ఉన్నారు, లబ్ధిదారులు. కుట్రదారులు, లబ్ధిదారులు, సూత్రధారులు. సో ఇప్పుడు లబ్ధిదారుల సంగతి ఏంది? అసలు ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరు ప్రభుత్వము? ఇప్పుడు ఇందులో వాళ్ళు చెప్పిన దానికే పొంతన లేదు. ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నా, ఎన్హెచ్ఐ ప్రకారం అన్నారు, గో మీటింగ్ మినిట్స్ నేను బయట పెట్టిన రోజు ఇది కాదంటాడా అరవింద్ కుమార్ని? ఇది కాదనమనుండ్రి. నేషనల్ హైవే అథారిటీ ఈ టెండర్ల ప్రక్రియనే అభ్యంతర పెట్టింది. హైదరాబాద్ మాస్టర్ ప్లాను 2031 వరకే ఉంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా 2031కి లోబడి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. 2031 తర్వాత మార్చబోయే మాస్టర్ ప్లాన్లో ఎన్ని మార్పులు ఉంటాయో తెలియదు. కాబట్టి మీరు 30 సంవత్సరాలకు టెండర్ కట్టబెట్టడాన్ని అభ్యంతర పెడుతున్నామని చెప్పిండ్రు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇవ్వదలుచుకుంటే కూడా దేశం మొత్తంలో ఎక్కడ కూడా 30 సంవత్సరాలకి ఇవ్వలేదు, 15 నుంచి 20 సంవత్సరాలకే ఇచ్చారు. 15 నుంచి 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు అని కూడా నిర్దిష్టంగా వాళ్ళు చెప్పిండ్రు. ఈ సూచనలన్నిటిని కూడా పెడచెవిన పెట్టిండ్రు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి మీ టీవీలు పేపర్లు అంటే ఆయనకు లెక్కలేనితనం వచ్చింది. ఏమన్నా వేసుకోరు, ఏమన్నా రాసుకోండి, ఏం చేస్తారు మీరని. పంపలేదు, రాలేదు కూడా. డేట్లు నా దగ్గర కూడా ఉంది బాస్. ఒక్క నిమిషం, ఆ పేపర్లు ఇక్కడ ఈ టెండర్ది ప్రక్రియ మొత్తం డాక్యుమెంటే ఉంది నా దగ్గర. 120 రోజులు ఇచ్చిండ్రు. చాలా పెద్ద సంస్థలు ఇంకొక 45 రోజులు సమయం అడిగిండ్రు. ఇప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకురామని నేను అంటున్నా. స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్ ఎందుకు తెస్తలేడు? ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటప్పుడు ప్రభుత్వానికి బేసిజాలేంది? అయ్యా ఆయన ఏదో పెద్ద తెలివితేటలు అనుకుంటున్నా. నా దగ్గర డాక్యుమెంట్కి సంబంధించిన కాగితాలు ఆయన ఇయ్యనంత మాత్రం లేవు అనుకోకండి. దీంట్లో అన్ని డేట్స్, డాక్యుమెంట్స్, టెండర్లో ఏముండాలి, ఏముంది, ఏం మార్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఏమేమి మార్చిర్రు, నా దగ్గర ఉండాల్సిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. కానీ కోర్టుకు పోయినప్పుడు నీ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు నేను ఎక్కడి నుంచి పేపర్లు సంపాదించినో నేను చెప్పాల్సి ఉంటుంది. అందుకే సమాచార హక్కు చట్టం కింద ఆయన అడుగుతున్నా నేను. మేము ఎవరండర్లు ఉంటుంది అనేది మాట్లాడతలేము రాంబాబు. ఎవరికి అమ్ముకున్నావు అని అడుగుతున్నాము. ఆదాయం వాడు తీసుకుంటాడు, మెయింటెనెన్స్ వీడు తీసుకుంటాడా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంతకుముందు సేమ్ ఈ సంస్థ సత్యహరిచంద్రుడు లేకపోతే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలే. 2018-19లో ఈ సంస్థ టెండర్ తీసుకున్నది 1 ఇయర్కు 87 లక్షల రూపాయలు కడతాం ప్రతి నెల అని చెప్పి టెండర్ తీసుకొని 60 లక్షల దాకా కడితే కోర్టుకి వెళ్ళి కొట్లాడుకున్నారు. జడ్జిమెంట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేనేమంత ఆషమాషిగా సంస్థకు దానికి నేను ఆరోపణలు చేస్తాను. అదే సంస్థ ఐఆర్బి సంస్థ గతంలో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ తీసుకున్నది. ప్రతి నెల 87 లక్షలు కడతామని చెప్పి టెండర్ తీసుకొని ప్రతి నెల 60 లక్షల రూపాయలు కట్టినరు. వాళ్ళు ఈఎండి కింద కట్టిన 25 కోట్ల రూపాయలను కూడా హెచ్జిసిఎల్ జప్తు చేసుకున్నది. అంటే ఒక డిఫాల్ట్ సంస్థ ఇది. ఆ డిఫాల్ట్ సంస్థ లావాదేవీలు జరిగినప్పుడే వీళ్ళ మధ్యలో ఒప్పందం కుదిరింది. అప్పుడప్పుడు జైళ్ళలో నేరగాళ్ళు ఒక దగ్గర కూర్చున్నాక మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు చూడు. వీడో నేరం చేసి వాడో నేరం చేసి జైలుకి పోతారా? జైల్లో నేరగాళ్ళు జమ అయినాక వాళ్ళు ఇద్దరు కలిసి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది అదే. ఆ ఐఆర్పి సంస్థను ఈఎండిని ఫోర్ఫిట్ చేసి
వాడు నేను ఎగ్గొడతా అని కోర్టులో చుట్టూ తిరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సుట్టరికం కుదిరింది. ఆ సుట్టరికరమే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును ముంచింది. సరిగా దాని మీద మళ్ళీ వస్తాం. ఇప్పుడైతే మనం రింగ్ రోడ్ మీద చూద్దాం. ఆయన బిల్డింగ్ లేడా ఈయన బిల్డింగ్ లేడా చూద్దాం. కానీ మంచిదే కదా, వస్తే బూస్టప్ వస్తే సంతోషం కదా. 8వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు సరూర్ నగర్ గ్రౌండ్లో ప్రియాంక గాంధీ గారి సభ ఉంటుంది. అందులో యూత్ డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడి వరకు మేము యువకుల తరఫున, విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున, అమరవీరుల కుటుంబాల తరఫున గత కొంతకాలంగా నిరంతరం కొట్లాడుతూనే ఉన్నాము. ఇప్పుడు మేము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను మేము ఎట్లా ఆదుకుంటామో మా విధాన ప్రకటన కూడా ఆ రోజు చేయాలని మేము భావిస్తున్నాము. ఇంకా వాటి మీద మళ్ళీ మాట్లాడదాం రాబాబు. ఎందుకే అన్ని విషయాలు ఒకటేసారి అడిగితే నీకు కూడా కష్టమవుతుంది మోయనికే. చారి గారు వీళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు. చింతబర్గతో కొడితే కానీ వాళ్ళకి అర్థం కాదు. క్యాబినెట్ టీఓటీ ఇవ్వడానికి మాత్రమే ఆమోదం ఇచ్చింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానాన్ని మాత్రమే క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ ఈ ధరకే ఐఆర్బీకి ఇవ్వమని ఆమోదించలేదు. క్యాబినెట్లో జరిగేది పాలసీ మ్యాటరే. ఎగ్జిక్యూటివ్ సబ్జెక్ట్ అనేది డిపార్ట్మెంట్ సబ్జెక్టు. క్యాబినెట్ దాన్ని టీఓటీ కింద ఇవ్వాలి అనే పాలసీని ఆమోదిస్తే నువ్వు పల్లి బఠానీలకు అమ్మేస్తావా? క్యాబినెట్లో అరవింద్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని ఒకవేళ చర్చ జరిగి నిర్ణయం తీసుకున్నారనుకో, అరవింద్ కుమార్ని AK-47 పెట్టి కాల్ చేయొచ్చా? మీరు చెప్పండి. క్యాబినెట్లో ఒక IAS అధికారి మీద తప్పిదాలకు పాల్పడ్డాడు, అతని మీద చర్యలు తీసుకోవాలని క్యాబినెట్లో చర్చ జరిగి నిర్ణయం జరిగిందనుకో, ఆ అధికారిని AK-47 పెట్టి కాల్ చేయొచ్చా? క్యాబినెట్లో ఏమి జరుగుంటుంది? ఏ క్యాబినెట్ అయినా ఏం జరుగుద్ది? ఔటర్ రింగ్ రోడ్డును టీఓటీ మీద ఇవ్వాలనే నిర్ణయం జరుగుంటుంది క్యాబినెట్లో. కానీ దాన్ని అగ్గోకు సగ్గోకు హడావిడిగా అమ్మమని క్యాబినెట్లో తీర్మానం చేసిన చూపించమని. క్యాబినెట్లో 7,388 కోట్ల రూపాయలకు IRB సంస్థకు అమ్మమని క్యాబినెట్లో తీర్మానం ఉంటే అరవింద్ కుమార్ని అది బయట పెట్టమను రే. ఏం మాట్లాడుతుండే అరవింద్ కుమార్? అతి తెలివితేటలు అనుకుంటుండు. ఇప్పుడు నేను అనేది ఆ టెండర్ కండిషన్స్ ఏందో బయట పెట్టమంటున్నాము. ఇప్పుడు అదైనా బయటకు వచ్చి చెప్పు. నువ్వే చెప్పినావు అంచనాలకు మించి ఆదాయం వస్తే దాన్ని మళ్ళీ సమీక్షిస్తాము. ఇప్పటివరకు ఏదైనా అట్లా సమీక్షించి అయిందా? 30 ఏళ్ళది ఇంకొక 30 ఏళ్ళు పొడిగించి 60 ఏళ్ళు ప్రైవేట్కే కట్టబెట్టిన సందర్భాలు చూసినాం. కానీ ఇప్పుడు అంత ఏం కష్టం వచ్చింది అంటున్నా. ఈ ఆదాయాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడితే 15,000 కోట్ల రూపాయలు నేను 48 గంటలలో రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ ఇప్పిస్తా. ఇదే 30 ఏళ్లకు ఇక్కడ వచ్చే ఆదాయం బ్యాంకు కట్టేటట్టు బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉన్న పలంగా 48 గంటలలో నేను ఇప్పిస్తాను. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. 7,388 కోట్ల రూపాయలకు ప్రైవేట్ సంస్థకు అమ్మకు. మొత్తం ఆస్తి నీ దగ్గరనే పెట్టుకో, నువ్వే మెయింటైన్ చేయి. దానిపైన వచ్చి ఆదాయాన్ని నువ్వే తీసుకో. నేను బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు నీకు 48 గంటలలో నేను ఇప్పిస్తా అని చెప్తున్నా. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. స్విచ్ ఛాలెంజ్ అంటారు దీన్ని. స్విచ్ ఛాలెంజ్లో నేను ఆఫర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చే ఆదాయాన్ని బ్యాంకులో తనఖా పెట్టి 30 సంవత్సరాల టర్మ్ లోన్ మీద 15,000 కోట్ల రూపాయలు బ్యాంకర్ నుంచి ప్రభుత్వానికి నేను ఇప్పిస్తా. ఈ స్విచ్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేస్తున్నాను. నువ్వు ఆమోదించి ముందుకు రా అరవింద్ కుమార్. బ్యాంకర్స్ను పిలువు. బ్యాంకర్స్ కన్సార్షియంను పిలిచి నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయి. నేను వస్తా, నేను కూర్చుంటా, నేను నెగోషియేట్ చేస్తా ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా నేను ప్రభుత్వానికి. 7,388 కోట్ల బదులు
ఇదే 30 సంవత్సరాలకు ఇదే కండిషన్స్తోని ఏ బ్యాంకు నుంచైనా నీకు 15,000 కోట్ల రూపాయలు నేను ఇప్పిస్తా. నువ్వు ఎవ్వనికి ఈ ప్రాజెక్ట్ అమ్ముకోవాల్సిన పని లేదు. ప్రాజెక్టు కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం వాడే చూసుకుంటారు అన్నాడు. గ్రీనరీ హెచ్ఎండిఏ చూసుకున్నాడు. గ్రీనరీ చూసుకోవడం అంటే పిల్లలాటన. ఈరోజు సంవత్సరానికి 40 కోట్లు అవుతుంది. 30 ఏళ్ళకి 1,200 కోట్లు. రేపు పెరిగే ధరలు లెక్కెత్తే 2,000 కోట్లు అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన టెండర్లో 2,000 కోట్లు చెట్లు పెంచనికనే చెట్లు వీకనికనే అయిపోయింది కదా. ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ ఆడు చూస్తాడే కానీ చెట్లు ఇటు చూస్తాడంట. వాడు చేతిలో రోడ్డు ఉంటే నువ్వెందుకు చెట్లు చూడాలి? నీకేం సంబంధము? 30 ఏళ్ళు కంప్లీట్గా వాడికి నువ్వు దారిదత్తం చేసినప్పుడు అదెందుకు వాడికి ఇవ్వలేదు? అంటే ఇట్లాంటి లొసుగులు ఇంకెన్ని ఉన్నాయో. అంటే నేనేమంటున్నా అంటే మా దృష్టికి వచ్చిన 1-2 లొసుగులు చెప్తేనే అల్లి కల్లి సున్నకు సున్నా ఎక్కడిదక్కడ అన్నట్టుగా ఉంది. మన వరదలు వచ్చినప్పుడు 24 గంటలు లైవ్ చెప్పినావు. ఇవాళ ఇంకో చెప్తలేవు నువ్వు. ఏ రోజు ఏది వేడి ఉంటే అది చెప్తావా? నువ్వు చూపించేది అదే, నేను చెప్పేది అదే. ఏదో నీకు బాధ్యత లేదా? నీకు తెలంగాణ కావచ్చు కదా. నువ్వు కొట్లాడి కేసు ఈవెన్ ఇండివిజువల్ కూడా పిఐఎల్ ఫైల్ చేయొచ్చు. మా ఒక్కరికే బాధ్యత ఉన్నట్టుగా మాట్లాడకండి. మేము వీలైనంత మేరకు చెప్తున్నాము. వరదలు వచ్చిన రోజు వరదల గురించి మాట్లాడతాం, పంట కొట్టుకోపోతే పంట గురించి మాట్లాడతాం. ఇన్ని ఉన్నా కర్ణాటక ఎన్నికలు ఉన్నా అర్జెంటుగా వచ్చి బాధ్యత అని చెప్తున్నా. ఇప్పుడు మీకు సమాచారం ఇచ్చిన నెక్స్ట్ లెవెల్లో మీరు కొట్లాడితే బాగుంటుంది. 5 నిమిషాలు స్క్రోలింగ్లు వేస్తారు, ఆ తర్వాత తీసేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.